చాలా డేస్ నుంచి డీఐవై చేద్దాము, నా రూమ్‌ని మారుద్దాము అనుకుంటూనే కొన్ని సంవత్సరాలయిపోయింది. అయినా సరే నా రూమ్ ఇట్లానే ఉంది. నేనేం మార్చలేకపోయా. బట్ టుడే ఫైనల్లీ ఐ టుక్ అ స్టెప్ టు చేంజ్ అండ్ రెనోవేట్ మై రూమ్ మైసెల్ఫ్. ఇవాళ మీ జూ కాస్త పెయింటర్ జూగా మారింది. అండ్ ఐ డిడ్ ఆల్ ద వర్క్ ఫ్రమ్ స్క్రాచ్. మా మమ్మీ హెల్ప్ చేసింది చాలా వరకు నాకు. అంటే షీ గేవ్ మీ ద డైరెక్షన్స్ ఎలా చేయాలి, ఏంటి అనేసి. యాక్చువల్లీ ఆల్ దిస్ వర్క్ ఈస్ టూ ఫన్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎంత టైరింగో కూడా తెలిసింది నాకు. చాలా 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 ఓపిక కావాలి పెయింటింగ్ వర్క్ చేయాలి అనంటే. అండ్ వర్క్ కూడా చాలా ప్రిసైజ్డ్‌గా చేయాలి. ఏదో చేసాంలే అన్నట్టు చేస్తే మాత్రం మనకి రిజల్ట్ కూడా ఏదో వచ్చిందిలే అన్నట్టే వస్తది. సో, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను నా వర్క్ అంతా నేను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నా రూమ్ అంతా చేంజ్ ఓవర్ అయిన తర్వాత ఎలా ఉందో చూపించడానికి. ఒక లాంగ్ వీడియో చేస్తాను. చేసినప్పుడు మాత్రం ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. I pray God that new room must bring new motivation. Bye.